जोहार अंबेडकर जोहार जोहार दलितुलपై దాడులు అరికట్టాలి దళిత ద్రోహి దళిత ద్రోహి దళిత ద్రోహి जोहार बीआर अंबेडकर जोहार 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 बीआर अंबेडकर जोहार 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 बीआर अंबेडकर दलितुलపై దాడి దళితులపై దాడి దళిత ద్రోహి దళిత ద్రోహి దళిత ద్రోహి जोहार बीआर अंबेडकर जोहार बीआर अंबेडकर ఓకే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేస్తా ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా నవ్వుతా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్లు కావస్తా ఉంది. ఈ 5 ఏళ్లలో దళితుల ద్రోహి ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్మోహన్ రెడ్డి. దళితులపై దాడులు విపరీతంగా ఎక్కువైపోయినాయి. దాదాపు 200 మందికి పైగా దళితులను హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా మన సుధాకర్ అనే దళిత డాక్టర్ మాస్కులు అడిగినందుకు ఆయనను చంపడం తిక్కోడిగా భావించి చంపేయడం జరిగింది. అంతేకాకుండా మన కర్నూలులో మన దగ్గరలోనే డాక్టర్ అచర్ణ వెటర్నరీ డాక్టర్ అతనిపైన కూడా వేధింపులు చేసి ఆ వేధింపులు తట్టుకోలేకనే అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే తన సొంత నియోజకవర్గం పులివెందల్లోనే నాగమ్మ అనే దళిత మహిళను కూడా హత్య గావించడం జరిగింది. ఇలా ఈ రోజు దళితులకు రావాల్సిన అన్ని నిధులు బంద్ చేయడం జరిగింది. సప్లాన్ నిధులు అయితేనేమి దళితులు ఆ రోజు ఎలక్షన్లలో అధికారంలోకి రావడానికి కోడికత్తి సీన్ ను ఒక ఆయుధంగా వాడుకొని ఆయనను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 5 ఏళ్లుగా వస్తా ఉంది. ఇంతవరకు బెయిల్ నుంచి కూడా బయటికి రాలేదు. అదే తన తమ్ముడు అవినాష్ రెడ్డి సొంత చిన్నాయనను గొడ్డలితో నరికి చంపితే ఈ రోజు వరకే ఆయనను ముద్దాయిగా ఏవన్ ముద్దాయిగా ఉన్నా కానీ ఇప్పటికీ బయటనే తిరుగుతా ఉన్నారు. అంటే ప్రభుత్వం నాది, నేనేం చేసినా చెల్లుతుంది, నాది నా అధికారం అడ్డం పెట్టుకుని ఏమైనా చేస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ గారిని విగ్రహావిష్కరణ చేసిన సందర్భంగా అంబేద్కర్ గారు మల్లమైపోయినారనే మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహానికి మేము పాలాభిషేకం చేయడం జరుగుతా ఉంది. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆయన ఆశయ సాధన కోసం భారతదేశ ప్రజలంతా ఆయన అడుగుజాడల్లో నడుస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్లీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఎలక్షన్లలో ఓట్లు దండుకోవడానికి మళ్ళా దళితులపై నా దళితులు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్తా ఉంటారు. వాళ్ళ ఓట్లు దండుకోవడానికి ఈ రోజు ఈ కొత్త పంత ఎత్తుతా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.